నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అసలు సమాజం ఎలా మారిపోతోంది భయంకరంగా. నిజాయితీగా వృత్తి చేయాలి అనంటే ఆ నిజాయితీగా వృత్తి చేసే వాళ్ళ మీద ఆక్రమణలు, దాడులు ఎలా జరుగుతాయని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఇది ఆల్ ఇండియా న్యూస్కి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు కెమెరామ్యాన్ అండ్ రిపోర్టర్. ఇది ఢిల్లీలోని సీమాపురిలో. సీమాపురి అంటే ఏంటంటే ఎక్కువగా రోహింగ్యాలు, బెంగాలీలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే అక్రమ రోహింగ్యాలకు సంబంధించి, అక్రమ చొరబాట్లకు సంబంధించి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయంలో సీమాపూర్కి సంబంధించి ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడి నుంచి రిపోర్టింగ్ చేద్దాము అనే ఉద్దేశంతో మహిళా జర్నలిస్టు అలాగే కెమెరామెన్, వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ, వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు, రిపోర్టింగ్ చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ అందులో చిన్న పిల్లలు కూడా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అది మనం కంటెంట్ రీత్యా కాపీరైట్స్ స్ట్రైక్ పడడానికి కారణం ఉంటుంది కాబట్టి చూపించట్లేదు. ఇప్పటికే మన ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టి ఛానల్ డెవలప్ అవ్వకుండా, ఛానల్ ఆగిపోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. వాటి నుంచి మేము బయటికి రావడమే కష్టంగా ఉంది. కాబట్టి ఆ వీడియోని చూపించలేకపోతున్నా కానీ ఆ వీడియో చూసినప్పుడు వీళ్ళని ఎందుకు రాబాయి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో పడేయకుండా ఇంకా ఎందుకు మన కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనేంత కోపం వచ్చింది. అయితే మహిళా జర్నలిస్టు కెమెరామెన్ పై మొత్తం ముస్లిం గుంపు, అక్కడున్న వాళ్ళు రోహింగ్యాలా, మరి ఇక్కడి వాళ్ళేనా లేకపోతే బెంగాల్ వాళ్ళా తెలియదు కానీ ముక్కుమ్మడి దాడి చేసిండ్రు. మహిళలు, పిల్లలు అంతా కలిసి భయానక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. పాపం ఈవిడకు కాలే విరిగిపోయింది పూర్తిగా. అలాగే దానికి సంబంధించిన కెమెరామెన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత దౌర్భాగ్యం! మన దేశంలోకి అక్రమంగా జొరబడి మన దేశంలో ఉంటూ అక్రమ రోహింగ్యాలకు సంబంధించి రిపోర్ట్ అందించాలి, కరెక్ట్గా తెలియచేయాలి. ఎక్కువగా ఉన్న ప్రాంతం ఢిల్లీలోని సీమాపురి కాబట్టి అక్కడికి వెళ్ళి మేము రిపోర్టింగ్ చేస్తామన్నందుకు ఇక్కడ జర్నలిస్ట్కి, కెమెరామెన్కి అక్కడ ముస్లింలు ఎంత దాడులు చేశారు అనేది చూడండి. అంటే నిలదీస్తే దాడులు చేస్తారా? తప్పు చేసిన వాళ్ళను ప్రశ్నిస్తే చిన్న పెద్ద, ఆడ మొగ అని తేడా లేకుండా దాడులు చేసేస్తారా? మీరు మనుషులా, మృగాలా? మిమ్మల్ని ఎలా పంపిస్తారు? శరణార్థులుగా చూడాలి అని కొంతమంది కుహానాలు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా చాలా హేయమైన చర్య. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని, అక్కడ వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది కాబట్టి కటకటాల్లోకి పంపించద్దు, వాళ్ళని దేశం నుంచి బహిష్కరణ చేయాల్సిందే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం. దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.